పద్మశ్రీ గరికపాటి నరసింహారావు మళ్లీ ఒకసారి మైక్ పట్టుకున్నారు. కానీ ఈసారి పురాణాలు గట్రా పక్కన పెట్టి వేరే డ్యూటీలోకి దిగిపోయారు. మహిళలు ఏమనుకుంటున్నారు, మహిళలు ఏం వేసుకుంటున్నారు, ఎలా కనిపిస్తున్నారు అన్నది గరికపాటి ప్రధాన ఆధ్యాత్మిక చింతన. పూజ గదిలో ఏ రంగు చీర కట్టుకోవాలి, ఎన్ని అంగుళాల బ్లౌజ్ వేసుకోవాలి, వీటిపైనే భగవద్గీత స్థాయి ఉపన్యాసం మొదలుపెట్టాడు. వాళ్ళు ఎవరన్నా చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని ఒక పద్ధతిగా ఉన్న అమ్మాయిలను వాళ్ళు ఏమన్నారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎగేసుకుని దిగేసుకుని, పైగా ఇంకా విచిత్రం, నన్ను మన్నించండి, ఇక్కడ ఏవో రాసుకోవడం, ఇక్కడ కిస్మి అని, లవ్ మీ. అసలు వాళ్ళు వదిలేసేసి ద్రౌపదండి, సీతండి, అందువల్ల వాళ్ళ వల్ల యుద్ధాలు రాలా. వాళ్ళని చూసి అమోఘపడమని వాళ్ళు ఏమైనా మెడలో బొట్టెట్టుకున్నారా, ముచ్చిబెళ్ళలాగా నన్ను ప్రేమించు అని. ఇప్పుడు పెట్టుకుంటున్నారు శుభ్రంగా టీషర్ట్ వేసి, పైన ఉండే నినాదాలు చూడండి ఎంత ఘోరంగా ఉంటున్నాయో. ఇప్పుడు పెట్టుకుంటున్నారు. మీరు వాళ్ళని అనండి, తప్పులేదు, రెచ్చగొట్టారు. శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్నీ కనపడేలాగపై దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడో, 18 ఏళ్ళవాడు 55 ఏళ్ళవాడు మేమే ఆగలేము. 55 ఇతనికే మనసాగట్లేదట, ఇంకా 18 పిల్లాడు ఏం కంట్రోల్ చేసుకుంటాడు అని ప్రశ్నిస్తున్నాడు. అంతేకాదు దుస్తుల వల్లే మహిళలకు ఇబ్బందులు వస్తాయన్న శాస్త్రీయ నిజాన్ని ప్రకటించారు. అంటే రోడ్డు మీద ఎలాంటి వేధింపులు ఎదురైనా తప్పు ఆడవారి చీర, డ్రెస్, జీన్స్దే. అలాంటి బట్టలు వేసుకున్న అమ్మాయిలదేనట. వాహ్ 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 వాహ్! 21వ శతాబ్దంలో ఇంత లోతైన ఫ్యాషన్ శాస్త్రం మేమెవ్వరం వెళ్ళలేదు. అమ్మాయిలకు కనీసం వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకునే స్వతంత్రం కూడా లేదా? అంటే నీ మనసుది తప్పు కాదా? నీ దృష్టిలో దోషం లేదా? నువ్వు ఆ అమ్మాయి మొహాన్ని చూస్తూ మాట్లాడకుండా ఎక్కడెక్కడో చూసి ఎందుకు మాట్లాడుతున్నావు? అందుకే మీలాంటి వాళ్లను మిథ్యాచారిలు అంటారు. చెప్పేది శ్రీరంగనీతులు, ఇతను మాట్లాడే మాటలు ఫుల్ హెచ్డి. ఆలోచనలు మాత్రం బ్లాక్ అండ్ వైట్. మీలాంటి పురుష అహంకారాల వల్లే ఆడజాతి అణగారిపోయింది. కనీసం ఇప్పటికైనా ఆడపిల్లలను ఎదగనివ్వండి. ఇది విన్న మహిళా హక్కుల సంఘాలు చాలా పెద్ద గొడవలు చేశారు. మహిళా సంఘాల ఐక్య వేదిక గరికపాటిపై నిప్పులు చెరిగింది. బాబు, మేము జుట్టు పెంచుకుంటామా, పొట్టిగా పెట్టుకుంటామా, ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నువ్వేదో నీతులు చెప్పుకుంటున్నావు చెప్పుకో, నువ్వేదో తత్వం చెప్పుకుంటున్నావు చెప్పుకో, అక్కడ బతుకు, నీకు అది బతుకు తెరువు, బాగా పైసలు వస్తున్నాయి, మంచి ఏంటది ప్రాఫిటబుల్ దందా జరుపుకుంటున్నావు జరుపుకో. కానీ ఆడవాళ్ళు టీషర్ట్లు వేసుకుంటున్నారు, ఆడవాళ్ళు ఎగబడుతున్నారు. ఈ ఆడవాళ్ళు ఎగబడుతున్నారు అనేది ఆ మనుస్మృతి కాలం నుంచి ఇప్పటి వరకు ఈ తత్వశాస్త్రులందరి బుర్రల్లో వస్తున్న విషయం. అంటే వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే, మగాడనేవాడు ఉన్నతమైన వాడు, వాడు గొప్ప పనులకు ఉద్దేశించాడు, పాపం వాడికి కాముకత, కోరికలు ఇవేం ఉండవు. ఆడవాళ్ళు వాడి మీద పడి వాడిని అట్లా పాతాళానికి లాగుతారు, నీచమైన పనులకు లాగుతారు. అందుకని పాపం వాడు వలలో పడిపోయి ఇట్లా అయిపోతాడు. స్త్రీ బుద్ధి చంచలమైంది, కాముకమైంది, ఒక స్త్రీ ప్రాణాంతకమైంది. ఇవన్నీ మనుస్మృతి నుంచి అనేక స్మృతుల్లో స్త్రీల స్వభావం గురించి రాశారు. అంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్టు నిన్ను నువ్వు నిగ్రహంలో పెట్టుకోలేక ఎదుటి వాళ్ళ విగ్రహం గురించి మాట్లాడటం. ఆయనేమి స్త్రీల విషయానికి వచ్చేసరికి ఆయనేమి గొప్పగా మాట్లాడింది ఏం లేదు. చాలా నీచంగాను హేయంగాను ఒక పెద్ద మనిషి, నీతులు చెప్పే పెద్ద మనిషి మాట్లాడగోరని రీతిలోనూ మాట్లాడాడు. జీన్స్ వేసి టీషర్ట్ వేసి సర్వావయవాలు కనపడేలా ఉన్న తర్వాత అవతల 17 ఏళ్ల కుర్రలకు వ్యామోహం కలగకపోతే తప్పు, కరిగితే తప్పు ఏమిటండి? ఆశ్చర్యం ఏమిటండి? ఉప్పు కారం తినడం లేదా? మనిషి కాదా? అందుకని మన జాగ్రత్తలో మనకు ఉండద్దా? మగాడు ఉన్నట్టు మేము ఉంటామంటే మగాడుగా అవి లేవు, నీకు ఉన్నాయి, చూసుకోవద్దా? మహిళలపై నిందలు మోపటం, వారి దుస్తులపై సిగ్గులేని వ్యాఖ్యలు చేయటం అంగీకారమేనా అని బహిరంగంగా ప్రశ్నించారు. 2 పిల్లల తల్లి బయటికి వస్తుందట, మొహానికి లేపనాలు రాసుకుని వస్తుందట.
ఎవరిని ఆకర్షించడానికి అని అడుగుతున్నారు ఆయన. జీన్స్ వేసుకుంటారట, పైన టీషర్ట్లు వేసుకుంటారట. అక్కడ ఆయన వర్ణించి చూపిస్తాడు. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడటానికి ఆయనకి సిగ్గనిపించడం లేదా అనేటటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం. ఆయన జీన్స్ వేసుకునో లేకపోతే లేపనాలు పూసుకునో వస్తేనే అత్యాచారాలు జరుగుతాయని భావిస్తున్నారా? వర్మ కమిషన్ సిఫార్సు కానీ, కోర్టులు కానీ, లేదు అనేక దేశాల్లో మన ప్రాంతంలో అనుభవాలు కానీ అత్యాచారాలు పసిబిడ్డల మీద, ఏమి తెలియనటువంటి పసిబిడ్డల మీద, మానసిక వికలాంగుల మీద జరగడానికి సమాజంలో ఉన్నటువంటి రోగం తప్ప, ఆడవాళ్ళని వాళ్ళని ఒక వ్యాపార వస్తువుగా తయారు చేసినటువంటి క్రమం తప్ప, ఈరోజు సెక్స్ ని ఒక బిజినెస్ గా మార్చినటువంటి పెట్టుబడిదారి వ్యవస్థ తప్ప మరొకటి మార్గం కాదని పదే పదే చెప్తున్నా. ఈ ప్రవచనకారుడికి తెలియదా? లేకపోతే ఈ ప్రవచనకారుడికే పైత్యం ఉందా మహిళలంటే అని చెప్పేసేటటువంటిది మాకు అనుమానం వస్తుంది. ఆయన అంటారు, ఆ వేషధారణని చూస్తేనేట 55 ఏళ్ల నాకే ఏదోగా ఉంటుంది, ఇక 17 సంవత్సరాల పిల్లలు ఎలా ఉంటారు అని ప్రశ్నిస్తారు. మీకు 55 సంవత్సరాలకి మీకు అలా అనిపిస్తుంటే మాలాంటి వాళ్ళకి మీ మాటలు వింటే తన్నాలనిపిస్తే తప్పుంటుందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. పద్మశ్రీ అవార్డు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన పద్మశ్రీ అవార్డుని వెంటనే రద్దు చేయాలి. గరికపాటిని అరెస్ట్ చేయాలి. ప్రేమికి పాల్పడుతున్న గరికపాటిని అరెస్ట్ చేయాలి. షేమింగ్ చేస్తున్న గరికపాటిని అరెస్ట్ చేయాలి. మహిళలపై మనువాదాన్ని స్థిరీకరిస్తున్న గరికపాటి చర్యలు తీసుకోవాలి. మహిళలు వేసుకున్న దుస్తుల పట్ల అసభ్యకరంగా మాట్లాడే గరికపాటి డౌన్ డౌన్. ఒక వస్త్రధారణ ఒకటే కాదు, ఆయన అంగాంగాలని, మహిళల యొక్క అంగాంగాలని కూడా వర్ణిస్తూ ఆయన తక్కువ చేసి మహిళల్ని మాట్లాడడం అనేది జరిగింది. అంటే మహిళల మీద ఈరోజు అత్యాచారాలు జరుగుతున్నాయంటే దానికి కారణం వాళ్ళు వేసుకున్న వస్త్రధారణే. సోషల్ మీడియాలో, మీడియా డిబేట్స్ లో, ప్రెస్ మీట్స్ లోనూ గరికపాటి వ్యాఖ్యలను తుక్కు చేశారు. మొత్తానికి గరికపాటి ఊహించిందే జరిగింది. ఈసారి వేదికపై ఉన్న శ్రోతల కరతాళ ధ్వనులు కాదు, ట్రోళ్ల మోతలే ఎక్కువ. ఆయన మనసులో ఇంత నీచపు ఆలోచనలు ఉండటం వల్లే తన అన్న భార్య కామేశ్వరిని పెళ్లి చేసుకునే స్థాయికి దిగజారాడు. అసలు అన్న భార్య అంటే తల్లితో సమానం అని తెలీదా? అలాంటి నీచపు ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది? ఆ మనసు ఎంత కుత్సితంగా ఉందో ఇక్కడే అర్థమవుతుంది. ఘోరమైనటువంటి పరిస్థితులను నా జీవితంలోకి తీసుకొచ్చి నలిపేశాడని గరికపాటి మొదటి భార్య కామేశ్వరి ఆరోపిస్తుంది. ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులను నాకు తీసుకొచ్చి నా జీవితాన్ని నలిపేశాడు. అందుకే స్త్రీ సైకో అన్నాను. పైకి చెప్పేటువంటి ఈ సరస్వతి పుత్రుడిలో నీచాతి నీచమైనటువంటి భావనలు చాలా ఉన్నాయి. దుష్టత్వంతో నన్ను చూశాడు. నేను ఖాళీగా ఉన్నాడు, ఉద్యోగం లేకుండా మీ అన్న ఉద్యోగం ఇచ్చి చూడబయ్యా, నువ్వు స్కూల్ పెట్టావు కదా అని నా కర్మ కాలి అడిగాను. వీళ్ళన్నకి ఉద్యోగం విశాఖపట్నంలో వస్తే జాయిన్ అవ్వడానికి పెడుతుంటే నేను కూడా పెడతాను, నేను ఇక్కడ ఉన్నాను వస్తానని ఆ మనిషిని పట్టుకుని ఏడిస్తే ఈ దుష్ట నీచాతి నీచుడు ఏమన్నాడు, అందరిద్దరూ ఒకసారి వెళ్ళిపోతే ఇక్కడ టీచర్లు తక్కువ అవుతారు. కానీ నా జీవితం చివరి వరకు నన్ను నలిపేసాడు. ఒక స్త్రీని హీనంగా నన్ను ట్రీట్ చేస్తాడు. ఇది కూడా నేను మీడియా ముందు చెప్పలేదు. నా మీద చేతబడి ప్రయోగాలు చేయించారు తల్లి కూడా. ఇంకా ఎలా టార్చర్ చేశాడో ఆమె ఇలా అన్నది, అతడు స్త్రీ సైకో. పైకి సరస్వతి పుత్రులా కనిపించినా లోపల నీచాతి నీచమైన భావనలు ఉన్నాయి. అసహ్యకరమైన ఆలోచనలతోనే స్త్రీలను విమర్శిస్తాడు. లోపల ఉన్న వ్యక్తి గురించి మీకు తెలీదు, భర్త ఎలాంటి వాడో భార్యకే తెలుస్తుంది అని ఆమె కళ్ళనీళ్లు పెట్టుకుంది. అన్న వెళ్లిన 2 రోజుల నుండి నా దగ్గరే ప్రవచనాలు మొదలుపెట్టాడు. నేను తల్లితో సమానం ఏం మాట్లాడుతున్నావు అన్నాను అని కామేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక స్త్రీని హీనాతిహీనంగా ట్రీట్ చేశాడు, నా మీద చేతబడి ప్రయోగాలు కూడా చేయించాడు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వ్యక్తి ఒక లేడీ సైకో. ఒక స్త్రీ జీవితం నాది ఎలా నలిగిపోయింది అనేటువంటిది మిమ్మల్ని నేను పర్సనల్గా కలిసే చెప్తాను. ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులను నాకు తీసుకొచ్చి నా జీవితాన్ని నలిపేశాడు. అందుకే స్త్రీ సైకో అన్నాను. పైకి చెప్పేటువంటి ఈ సరస్వతి పుత్రుడిలో
నీచాతి నీచమైనటువంటి భావనలు చాలా ఉన్నాయి. నీచమైన భావనలు ఉన్నటువంటి ఒక దుష్టుడు దుష్టత్వంతో నన్ను చూశాడు, నా జీవితాన్ని తగలబెట్టాడు, నాశనం చేశాడు. నా లోపల ఉన్నటువంటి ఆ స్త్రీ పట్ల ఉన్నటువంటి ఒక ఏహ్యమైనటువంటి చాలా అసహ్యకరమైనటువంటి భావనలతోటి ఆ స్త్రీలను అలా విమర్శిస్తాడు. లోపల ఉన్న వ్యక్తి గురించి మీకు తెలియదు, అది మీడియా ముందు కాదు, ప్రపంచానికి చెప్పేటువంటి విషయాలు కాదు. భర్త ఎలాంటి వాడో భార్యకి మాత్రమే తెలుస్తుంది, తల్లికి కూడా తెలియదు. ఇదే మైండ్ సెట్ తోనే మహిళలు వేసుకునే దుస్తులపైన నారో మైండెడ్ కామెంట్లు చేశాడు గరికపాటి. బయట వేదికలపై ధర్మం, నీతి, బ్రహ్మశ్రీ, పద్మశ్రీ పాత్ర, లోపల మాత్రం మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ప్రవర్తన. మాటల్లో వేదాంతం, మనసులో మాత్రం స్త్రీల పట్ల గౌరవం లేని ఆలోచనలు. ఇదే గరికపాటి అసలు ద్వంద్వ స్వభావం అని సాక్షాత్ ఆయన మొదటి భార్యనే చెప్తుంది. ఇదంతా విన్నాక ఒకటే అర్థమవుతుంది, బయటకు పద్మశ్రీ గరికపాటి, లోపల మాత్రం పురుష అహంకార అవార్డుకు లైఫ్ టైం అచీవ్మెంట్ విన్నర్. అతని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలపండి. మరొక విషయంపై మళ్ళీ కలుసుకుందాం.